హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే బిస్కెట్లు చేసుకుందాం. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే బిస్కెట్లు గోధుమ పిండితోనే. రండి ఫ్రెండ్స్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి జల్లించేసుకోండి. అందులోనే కప్పున్నర బెల్లం తురిమేసుకోండి. నేనైతే కప్పున్నర వేసాను. నాకైతే బెల్లం కొద్దిగా ఎక్కువైంది. మీరు కప్పు వేసుకోండి. అది మీ టేస్ట్ తగ్గట్టు. బెల్లం ఎక్కువ తీపి ఎక్కువ తినవరైతే కప్పున్నర, కొందరు 2 కప్పులు కూడా వేసుకుంటారు. నేనైతే కప్పున్నర వేసాను. నాకు కొద్దిగా ఎక్కువైంది బెల్లం. కప్పు వేయవలసింది. ఒకసారి మీరు చూసేసుకోండి. అందులోనే యాలకులు వేసి అది మిక్సీ పట్టాలన్నమాట. ఆగుతూ వేస్తూ ఉండాలి మిక్సీ కూడా. ఒకసారి గట్టిగా ఒకసారి పలస పెట్టి వదిలేయకండి. ఎందుకంటే మిక్సీ వాసన వచ్చేది, బెల్లం కదా వేస్తాము, అందువల్ల అనమాట. అప్పుడు మనం అందులోనే తర్వాత బేకింగ్ పౌడర్ అనమాట ఒక్క అర స్పూను వేసేసి బాగా మిక్సీ పట్టాలి. ముందు రోజు నేనైతే అవి ఏంటనుకుంటున్నారా, బాదం పప్పు, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. తర్వాత దేంట్లో అయితే బేకింగ్ చేయాలనుకుంటున్నామో గిన్నెలోనే దాంట్లో ఆయిల్ రాసి పౌడర్ గోధుమ పిండి జల్లేసి పక్కన పెట్టాను అనమాట. ఇదిగోండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం అవి కొద్దిగా వేసేసుకొని, అదే జీడిపప్పు బాదం పప్పు ముక్కలు చేస్తాం కదా, అవి కొద్దిగా వేసేసి కొద్దిగా పక్కన పెట్టిన పైన పెడదామని. చూడండి, నెయ్యి పోస్తూ మనం కలపాలన్నమాట. ఓన్లీ నెయ్యితోనే కలపాలి. నెయ్యితో కలిపిన తర్వాత ఇలా ముద్దలా చేయాలి. నాకైతే ముద్ద గట్టిగా ఉందనుకొని కొద్దిగా మళ్ళీ నెయ్యి పోసాను. రెండోసారి పోసిన నెయ్యి నాకు బాగా ఎక్కువైపోయింది అనిపించింది. నెయ్యి తిన్న వాళ్ళు అయితే ఇష్టపడరు, కానీ నెయ్యి తిన్న వాళ్ళు అయితే ఇష్టపడతారు బాగా. బిస్కెట్లు అయితే బాగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. నెయ్యి ఎక్కువైనా ఫస్ట్ అయితే అమ్మో నెయ్యి ఎక్కువ పోస్తేనే ఎలాగొస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. ఓవెన్లో పెట్టాను. నా దగ్గర ఓవెన్ ఉంది. 180 డిగ్రీ ముందే వేడి చేసి పెట్టుకొని అందులో బిస్కెట్లు పెట్టాను. చూడండి, ఈ విధంగా అంటే కిందని బ్రౌన్ కలర్ మంచి వాసన వస్తాయి. బిస్కెట్ ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. అది తీసి చూస్తే మెత్తగా అనిపిస్తుంది, కానీ ఆ మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అది గట్టిగా అయిపోదు. వల్ల మనం బయటకు పెట్టిన తర్వాత గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. నేను బయటకు పెట్టి 10 నిమిషాలు చూడండి బిస్కెట్ ఇలాగ అయ్యాయన్నమాట. ఇలా తునుస్తుంటే ముక్క ఇలా ఇరుస్తుంటే అంత చక్క ఇడిపోతుంది ముక్క. నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతుంది ఫ్రెండ్స్ బిస్కెట్ అయితే. సరే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.